హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్. ఈరోజు వచ్చేసి నేను విజయవాడ హైవేకి 5 కిలోమీటర్ డిస్టెన్స్లో తారమాతపేట విలేజ్కి ఆనుకొని ఉన్న సైట్ చూపిస్తున్నానండి మీకు. ఇప్పుడు ఇది సర్వీస్ రోడ్కి జస్ట్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. కమింగ్ భద్రాచలం హైవేకి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇది వచ్చేసి ఫుల్ డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయిన సైట్. మార్టిగేజ్ కూడా రిలీజ్ అయింది. దీంట్లో వచ్చేసి మనకి కొన్ని ప్లాట్స్ వచ్చాయన్నమాట. సో ఇది హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్. తారమాతిపేట విలేజ్కి ఆనుకొని ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి రోడ్స్, రెవెన్యూ, ప్లాంటేషన్, ఎలక్ట్రిసిటీ కావచ్చు, అంతా కూడా ఫుల్ డెవలప్మెంట్ కంప్లీట్ అయినాయి. ఆ పక్కన కనిపిస్తూ ఉన్నాయి కదండి, అవి విలేజ్. ఆ విలేజ్ అంటే ఈ కంటిన్యూషన్, విలేజ్ నుంచి కంటిన్యూషన్ రోడ్ అనమాట. సో విలేజ్కి, హౌజెస్కి ఆనుకొని ఉంటుంది. ఈ ప్రహరీ ఉంది కదండి, దీని బ్యాక్ సైడే మనకి జేఎం వాళ్ళ వెంచర్ ఉంది. 26,000 per square yard. ఇప్పుడు ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది పార్క్ ఏరియా అండి. ఇదంతా కూడా పార్క్ స్పేస్ వదిలారు. ఇది చిన్న లేఅవుట్. ఈ లేఅవుట్ వచ్చేసి జస్ట్ ఒక 4.5 acres లో ఉంటుంది. సో ఫుల్ గ్రీనరీతో మంచి లొకేషన్లో చాలా బాగుంటుంది. దీంట్లో మీకు ప్లాట్ సైజెస్ వచ్చేసి 150 ఉన్నాయండి. ఓన్లీ ఒక 4 or 5 ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇమీడియట్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా కూడా మీకు ఇక్కడ పాసిబిలిటీ ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి 20,000 per square yard. స్మాల్ నెగోషియబుల్ ఉంటుందండి. సో మంచి లొకేషన్లో ప్లాట్ కావాలనుకునే వారి కోసం మంచి ఆపర్చునిటీ ఇది. సో మీరు చూస్తున్నారు కదా, టోటల్ కూడా డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇదండి ఈరోజు వీడియో. యాక్చువల్లీ నేనే వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి నేను ఈ వీడియోలో కనిపించట్లేదు. సో ఇది అండి. సో నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి ప్రాపర్టీస్ కావాలో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. సో ఇదండి ఈరోజు. ఎంత బాగుంది చూడండి వెంచర్, తారమాతిపేట విలేజ్కి ఆనుకొని. సో దీని పక్కనే విల్లా ప్రాజెక్ట్ కూడా వస్తుంది. సో విల్లా వచ్చి 1.5 CR నుంచి 2 CR, 2.5 CR వరకు కూడా కోట్ చేస్తున్నారు. దానికి బిసైడ్ ఇది